గైస్, ఇప్పుడు నైట్ 2 అవుతుంది టైము. బేసిక్గా చెప్పాను కదా, సమ్ టైమ్స్ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల మా ఆయన కొంచెం లేట్గా వస్తాడన్నమాట. హలో గైస్, ఏం చేస్తున్నారు? అందరు ఈ టైంకి పడుకొని ఉంటారు. ఇప్పుడు టైం 2 అవుతుంది. చెప్పాను కదా, సమ్ టైమ్స్ మా హస్బెండ్ కొంచెం లేట్గా వస్తారు, క్యాబ్ డ్రైవర్ అని చెప్పాను కదా. సో ఈరోజు కూడా లేట్గా వస్తా అన్నారు. నైట్ 2-3కి అలా వస్తాను, నేను డిన్నర్ బయటే చేసేస్తాను, నువ్వేం ప్రిపేర్ చేయకు అన్నారు. బేసిక్గా నేను ఒక్కదాన్నే ఉంటే నా కోసం ఏది ప్రిపేర్ చేసుకొని తినాలని అనిపించదు. సో మా చిన్నోడు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిండు అన్నమాట, ఒక 2 days రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. ఆయన రావట్లేడు, మా చిన్నోడు ఇంట్లో లేడు, నేను ఇంకెవరికి ఫుడ్ కుక్ చేయాలి అని చెప్పేసి మార్నింగ్ వండింది ఇంకేం లేదు. సో వెళ్ళిన తర్వాత నేను ఏం లేదు, ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని అలానే పడుకున్నా. ఇక కొద్దిసేపు పడుకుందామని ఇటు అటు బొర్లినా, నిద్ర వస్తలేదు. కడుపుకి ఆకలి అయితే లేదు, కానీ నిద్ర వస్తలేదు. మేబీ తింటే నిద్ర వస్తుందేమో అని అనుకున్నా, తింటే నిద్ర వస్తుందేమో అని అనిపించింది. 1:30కి నేను వస్తున్నా అని చెప్పేసి కార్ పార్క్ చేస్తున్నా ఇక్కడ అని చెప్పేసి కాల్ చేసాను. అవును నాకు ఆకలి అవుతుంది, బయటికి వెళ్ళి తిందాము అని చెప్పారు నేను. సో తీసుకొచ్చిండు అన్నమాట మా ఆయన నన్ను. సో ఇద్దరం బయటికి వెళ్ళి ఇప్పుడే చికెన్ బిర్యానీ తీసుకుందాము. ఇప్పుడే దొరికింది నాకు చికెన్ బిర్యానీ, తీసేసుకొని గోయింగ్ టు హోమ్. హైలైట్ ఏంది తెలుసా, చూపే మా ఆయన ఏం చేసింది తెలుసా. నేను రూమ్లో నుంచి వచ్చేటప్పుడు, నువ్వు వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు కార్లో దోమలు ఉన్నాయి, బ్యాట్ తీసుకురా అన్నాడు. ఎందుకు అంటే అవి లోపలే ఉంటాయి, పోట్లేవు, నువ్వు తీసుకురా బ్యాట్ అన్నాడు. సరే అని తీసుకొచ్చినాం. సో ఇప్పుడే బిర్యానీ దొరికింది, చాలా వెతకగా ఇప్పుడు దొరికింది, తీసుకున్నాం. వెళ్తున్నాం ఇంకా రూమ్కి. వెళ్ళిన తర్వాత తినేసి చూస్తాం. సో వెంటనే నిద్ర పట్టింది అనుకో. సో నైట్ టైం తిన్న తర్వాత తినకపోతే ఇక నాకు నిద్ర పట్టదు అని ఈరోజుతో ఫిక్స్ అయిపోతాం. సో మీరు ఎప్పుడైనా ఇలా సడన్గా నైట్ క్రేవింగ్స్ బయటికి వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వెళ్ళగానే వెంటనే ఫుడ్ దొరికిందా మీకు? ఫుడ్ దొరకదేమో అని చెప్పేసి ఫీల్ అయిపోయినా. కానీ ఇది హైదరాబాద్ కదా, రాత్రి 3 కాదు 4 గంటలకు కూడా ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ కాబట్టి. మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు తెలుసా, అంటే మొత్తం అలసిపోయింది, ప్రశాంతంగా వచ్చి పడుకుందామని. నాకు ఆగలేదు, నేను బయటికి తీసుకెళ్ళు అన్నాను కదా. తింటే ఏమనకుండా తీసుకొని వచ్చేసాడు పాపు. ఐ లవ్ యూ. అందుకే నువ్వు క్యూట్ అంటే మనం ఉట్టిన పొగడని నన్ను, అందుకే వద్దు, అవసరం లేదు. నీకు నాకు దోస్త్ ఖట్టీఫ్, సింపుల్. నీకు నాకు దోస్త్, నీ దోస్త్ ఖట్టీఫ్. థ్యాంక్ యూ. నేను కొత్త దోస్తుని పరిచయం చేసుకుంటావా? చూడు, కొత్త దోస్తుని పరిచయం చేసుకుంటాడు అంటూ. అవును, ఎంత దోస్తులు వచ్చినా కూడా భార్యకి మించి పెద్ద దోస్తుని ఏడవెత్తగలరు వీళ్ళు. అంత సినిమానే లేదు. దట్టు నాకంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే వీడికి ఎప్పటికీ రాదు, నేను రాసిస్తా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఎగ్జాక్ట్లీ 2:30. 2:30 నైట్ 2:30 అవుతున్నాం. ఆ టైం తీసుకొచ్చి తినిపిస్తున్నావు నాకు నువ్వు. అదృష్టవంతుడివి. మీరేమంటారు? అవునవును, పీసులు మొత్తం తనే తింటుంది, నేను అదృష్టవంతున్నట. పెట్టినా నువ్వు తినలేదు, నేనేం చేయాలి? నీకు సరిపోదు, మళ్ళీ నాకేం పెడతావు? సగం తిని సగం. చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడో. నేనే తినేస్తున్నానంట. అర్థమైంది. అక్కడ పీసు మొత్తం తినేసి కొంచెంత ఉంచింది, ఇంతంత పెట్టింది. అది కూడా నువ్వే తినేయని చెప్పిన, లేకపోతే తర్వాత ఏమంటో తెలుసా, పీస్ మొత్తం నువ్వే తిన్నావని చెప్పి చెప్తుంది. దొంగది. రివ్యూ చెప్తానన్నాను కదా, తిన్నాక నాకు లిటరల్లీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:05 అవుతుంది.
నాకు నిద్ర స్టార్ట్ అయిపోయింది. బాయ్ ఆల్రెడీ పడుకున్నాడు. పడుకున్నావు, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా కమల్ హాసన్ బాయ్. మ్యాక్సిమం సైలెంట్గా ఉండే వాళ్ళల్లో అందరిలో ఒక కమల్ హాసన్ ఉంటారు అని నాకు అనిపిస్తుంది.